తీసుకొని పరిశోధించి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మరి అన్వేషణ చేయించి వాళ్ళను పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది, శిక్షించాల్సిన బాధ్యత ఉంది, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకించి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని తీసుకున్న భాష్యం ప్రవీణ్కి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు పార్టీ కార్యాలయాలను కూడా మీరు నిశ్చితంగా పరిశీలన చేసి అవసరమైతే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనేది కూడా డిపార్ట్మెంట్కి ఉందనేది కూడా ఈ సందర్భంగా, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఇప్పుడే మా అధినాయకత్వం కూడా ఆలోచిస్తుంది దీని మీద ఏ విధంగా మరి కంప్లైంట్ ఇవ్వాలి, ఏ విధంగా మరి దీని మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆలోచిస్తుంది. తప్పనిసరిగా మరి పల్నాడు జిల్లాలో ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కానివ్వండి, అదేవిధంగా కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్ఓ గారు కానివ్వండి, అదే ఎన్నికల అధికారులు కానివ్వండి, శ్రద్ధ పెట్టి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత, రక్షించాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు వారి మీద ఉందనేది కూడా నేను తెలియజేస్తూ ఈ యొక్క కంప్లైంట్ను కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చి నిరసన అనేది కూడా వ్యక్తపరుస్తున్నాం. తప్పనిసరిగా ఈరోజు 5 మండల పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా అభ్యర్థి, 5 మండలాల మరి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు కలిసి ఈరోజు ఆ యొక్క మరి ఈరోజు కంప్లైంట్ కూడా ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఒకటే, ఇటువంటి చౌకబారు పనులు చేసినా, అదేవిధంగా ఇటువంటి పనులు చేసినప్పుడు కూడా రాబోయే కాలం మేము చాలా విఘ్నతతో ఉన్నాం. చాలా క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ గమనించాలి. ఇటువంటి ఏదైనా చేస్తే భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు అనేది కూడా హెచ్చరిస్తున్నాను అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 2019 ఎన్నికల్లో ఇలాంటి దుశ్చర్యలు ఏం జరగలేదు. కొత్త అభ్యర్థి రావడం వల్ల దుశ్చర్యలు అంటే పిరుగువాడా నేను చెప్తున్నాను. భాష్యం ప్రవీణ్ వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒకటే ఆలోచించాలి, కొత్త అభ్యర్థి కాదు, పాత అభ్యర్థి కాదు. అదేవిధంగా ఈరోజు పార్టీ మీద నేను మాట్లాడుతున్నాను. పార్టీ అనేది చాలా బలమైంది. తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడు, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఆపై ముందు సంవత్సరాల్లో కావచ్చు, ఎక్కడ ఇటువంటి నీచ చర్యలు ఎక్కడా జరగలేదు. అంటే ఒక సంస్కృతి ఉండేది, పొలిటికల్ పార్టీల మధ్య ఒక పోటీతత్వం ఉండేది తప్పితే ఇటువంటి రాక్షసత్వం ఉండేది కాదు, ఇటువంటి దుశ్చర్యలు ఉండేవి కాదు అనేది కూడా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రజానికానికి కూడా ఒకటే, మీరు భయపడటానికి మీరేమి నేరస్తులు కాదు, భయపడటానికి మీరు ఓటర్లు. అంటే మీరు ఎవరైతే దుష్టులు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని షూట్ చేయడానికి మీకు ఓటు అనేది ఉంది. తప్పనిసరిగా ఓటు రేపు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తప్పనిసరిగా అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు పెదకూరపాడులో సైకిల్ని, భాష్యం ప్రవీణ్ని గెలిపించవలసిందిగా మళ్ళీ ప్రజలు, పెదకూరపాడు ప్రజానికానికి మళ్ళీ ఈ భయాలకి భయాందోళన అనేది పడాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లో ఓటు అనే అస్త్రం ఉంది, దాన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుతూ మళ్ళీ ఒకసారి ప్రజలకి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను.